82వ రోజు ఉదయం 8 గంటలు. నా దుంగరి బుల్లే మల్లె నా బంగారు మల్లె దిల్లే ఉల్గోలైందే నీ వల్లే. మరి కనకని మనసిచ్చాలి నీ కథకు కనిపించాలి నీ కళ్ళకు కలరించాలి నిన్నే నువ్వు కించేలా. బల్లే బల్లే లే లే బేబీ పట్నం నాదేలే బల్లే బల్లే లే లే భారీ కట్నం నువ్వేలే. బల్లే బల్లే లే లే బేబీ పట్నం నీదేలే బల్లే బల్లే లే లే భారీ కట్నం నీదేలే. గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఉదయం 11 గంటల 15 నిమిషాలు. అందరూ కళ్ళు మూసుకోండి. రెడీ ఓపెన్. కూర్చో హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ ప్రేరణ. స్వీట్ గైస్. ప్రేరణ ఆంటీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ప్రేరణ ఆంటీ మేమందరం కోరుకుంటున్నాము. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ శ్రీపాద్. ఎందుకు ఏడుస్తున్నావు? మేకప్ ఇప్పుడే మేకప్ వేసుకున్నావు అర్ధ గంట. తెచ్చింది మళ్ళీ ఒక అర్ధ గంట కూర్చుంటుందా రూమ్ లో అద్దం దీర్ఘ సుమంగళి భవ. చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేరణ. ఎవరితో? ఇటు మళ్ళీ హ్యాపీ యానివర్సరీ ప్రేరణ అండ్ శ్రీపాద్. చిన్ని హ్యాపీ యానివర్సరీ టు యూ శ్రీపాదు. హ్యాపీ యానివర్సరీ టు యూ. ఐ లవ్ యూ బుడ్డు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలు. నిన్న బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన గెస్ట్ ఇంట్లో ఒక ఆటోని వదిలి వెళ్లారు. ఈ టాస్క్లో విజేతలుగా నిలిచి మెగా చీఫ్ పదవికి మరొక అడుగు దగ్గరికి వెళ్లే అదృష్టం ఎవరికి ఉందో ఆ ఆటో నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ ఆటోలో ప్రయాణం. ఈ టాస్క్లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ చివరి వరకు ఆటోలోంచి దిగకుండా ఉండడం. చివరి వరకు ఆటో దిగకుండా ఉన్న పోటీదారులు మొదటి స్థానంలో నిలిచి ఎక్కువ పాయింట్స్ పొందుతారు. నబీల్, బిగ్ బాస్ మీరే ఈ టాస్క్కి సంచాలకులు. థ్యాంక్ యూ బిగ్ బాస్. అందరు ఇటరండి. సో బేసిక్ గా మీరు అందరు ఎవరు ఫాస్ట్ గా రన్ చేసి ఆ పొజిషన్ తీసుకుంటారో వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ గైస్. ఆల్ ది బెస్ట్ గైస్. జాగ్రత్త. గో 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 గో. ఇదే నేనెక్కిందివా. వస్తావా? ఆడ కూర్చుంటావు నువ్వు. ఆడుండి దాంట్లో ఎవరు ఫ్రీ కూర్చుందాం. ఓయమ్మో రాట్ల మధ్య ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకొస్తే నువ్వే చంపుతా. నేనే చంపేస్తా. పడిపోతావు జాగ్రత్త. వల్ల పోల్ 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 ఆప్సే ఉడా కోటి. పృథ్వీ, నువ్వు నించుంటే బాగుంటావు. మళ్ళీ ఒకసారి కింద నించొని చూడు. పర్లేదు, కూర్చుంటేనే బాగుంది. కూర్చుని సరి కనబట్లేదు విష్ణుకి. విష్ణుకి ఎదురుగా వెళ్ళు. నేను యాడీ పోవట్లేదు, వేడే కూర్చున్నా. మీరు ఇలా అద్దాల ఇలా వస్తున్నారు. అమ్మా మైక్ లో కాలు ఇరిగింది. ఎందుకు పైకి లేకు నువ్వు. మెల్లగా ఎవరో ఒకరు కిందకి వెళ్ళండి. ఎవరికి వాళ్ళతో నీ కాలు యూజ్ చేస్తా. మరి
నాకు కాల్ మూమెంట్ లేదు. ఎవరిని తోయాలి తేజ నువ్వు? ఐఎస్ లో ఉన్న వాళ్ళని తోయాలి. తేజ జరుగు. స్ట్రెంత్ కావాలా వద్దా? తేజ నువ్వు ఆమె చూడు తేజ. నువ్వేం ప్రాబ్లం పట్టుకుంటున్నా? నేను ఇక్కడ నా మీద నీకేం కావాలి? పాయింట్స్ కావాలా? పాయింట్స్ మరి ఎవరిని తోయాలి నువ్వు? ఎవరిని తోయాలి? ఎవరికి సపోర్ట్ చేయాలి? గ్రూప్ గా ఆడుతున్నారు, గ్రూప్ గా ఆడండి. ముగ్గురు ఆడుతున్నారుగా అంతే అంతే. మెజారిటీ ఆఫ్ యువర్ బాడీ గ్రౌండ్ మీద ఐ విల్ కన్సిడర్. తర్వాత విష్ణు పడదనుకుంటా. తేజ అవుట్. బిగ్ బాస్ తేజ అవుట్. బిగ్ బాస్ తేజకి 10 points. బిగ్ బాస్ తేజ ఫస్ట్ ఆటో. తేజ వచ్చేసి విష్ణు ఇది బా రైట్ పట్టుకో. ఇద్దరం చాలు. నిఖిల్ నేనుంటే సరిపోతుంది. ఆటో తిరగబడితే ఒకటే సైడ్ ఉంటే అవుట్. రోహిణి అవుట్. బయటికి వచ్చేసి లెగ్ హాఫ్ ఆఫ్ ద బాల్ మొత్తం బయటికి ఉంది. ఒక్క కాలు మాత్రం లోపల. ఇది టోటల్ అవుట్. రోహిణి అవుట్. రోహిణి ఏది బయట పెట్టేసే వద్దు. ఇప్పుడు ముగ్గురులో ఎవరెవరిని దోసుకుంటారు చూస్తా. రోహిణి సెకండ్ బయటికి వచ్చింది. బిగ్ బాస్ రోహిణికి వచ్చేసి 20 points. బిగ్ బాస్ తేజ ఓకే నాకు 40 అయినా కావాలి ప్లీజ్. నువ్వు కానీ నువ్వు ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యావు కదా. పాయింట్స్ వచ్చాయి ప్లీజ్. గౌతమ్ వాటర్. నాకు పాయింట్స్ కావాలరా ప్లీజ్. నెక్స్ట్ గేమ్ ఎలా వస్తుందో తెలియదు. దిస్ ఇస్ మై ఓన్లీ స్ట్రెంగ్త్. నెక్స్ట్ టాస్క్ లాస్ట్ టాస్క్ అవ్వచ్చు. నీకు 10 రావాల్సింది. మెల్లిగా. ఓకే నైస్. అందరూ తోసేయాలి. యా అందరిని తోసేయాలి పృథ్వీ. దట్స్ రైట్. అందరిని తోసేయాలి పృథ్వీ. అందరిని తోసేయాలి. యా దట్స్ రైట్. అందరిని నైస్. ఎవరు అలా ఏం లేదు. ఎవరు సారీ లెగ్ నైస్ యష్మి. అవుట్ బిగ్ బాస్. యష్మి అవుట్. బిగ్ బాస్ యష్మి థర్డ్ ఆటోలో నుండి బయటికి వచ్చింది. బిగ్ బాస్ యష్మి హ్యాస్ 30 points. చూడు యష్మి ఒకసారి. ఓకే వెల్ ప్లేడ్ యష్మి. వెరీ గుడ్. యా పృథ్వీ దట్స్ రైట్. నీకు ఛాన్స్ ఉండే బట్ నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకోలేదు. నేను నీకు తోయాలని వచ్చి ఉన్నా. నేను నిన్ను తోయకుండా నీకు సపోర్ట్ చేసా. నైస్ యష్మి. డోంట్ బి ఎమోషనల్. ఇట్స్ గేమ్. యా దట్స్ రైట్. నేను ఆలోచించాల్సింది గేమ్ అని. యా నేను ఆలోచించలేదు. అన్నిసారి వచ్చినా నా హ్యాండ్ నేను నీకు తోయొచ్చు. ఫైన్ అది చెప్పొద్దు. ఆ మాట మాట్లాడొద్దు. హూ ఆర్ యు టు స్టాప్ మీ? నేను చెప్తా. ఐ యామ్ పృథ్వీరాజ్ శెట్టి. ఐ విల్ టాక్. యు టోల్డ్ మీ గ్రాటిట్యూడ్ ఉంది. హెల్ప్ చేస్తానన్నా. అవును. మరి ఆ మాట ఎందుకన్నావు? ఫైన్ ఆడండి. గేమ్ చూడాలి. హౌస్ మొత్తం చూడాలి. మీ ఇద్దరు గేమ్ ఆడండి. ఎందుకు ఆడతారు? ఆడండి. ఆడరు. వాళ్ళు కాంప్రమైజ్. ఎందుకు ఆడరు? ఒకరికొకరు కాంప్రమైజ్ అవుతారా? ఒకరికి 40 ఒకరికి 50. షో మీ దట్ ఫైర్. నన్ను ఎలా పుష్ చేసావు బయటికి? పుష్ చేసి పాయింట్స్ తీసుకో. నువ్వు ఒప్పుకుంటా. ఆడు. ఇంకేంట్రా దిగుతాగా. ఎందుకు దిగుతాను? రోహిణి ఇందాక నుంచి మాట్లాడుతున్నావు. కేర్ఫుల్ గా మాట్లాడు. నుంచి కాదు నువ్వు ఆడే గేమే అది. హీఈస్ యువర్ ప్రియారిటీ అన్నప్పుడు డెఫినెట్ గా దిగుతావు. ఎందుకు ఇప్పుడు దాకా దేంట్లో ప్రయత్నించలేదా? అంతే. నా గురించి మాట్లాడొద్దు. నా గురించి మాట్లాడొద్దు. హూ ఇస్ ఫేవరెట్? నా గురించి మాట్లాడొద్దు. నా గురించి మాట్లాడొద్దు. అవుటా కూర్చోండి. నీలాగా చేయలేదు. అలాగే ఫస్ట్ నీది నువ్వు చూసుకో. ఏం చేశాను నేను? చూసుకో. ఏం చేశాను? చెప్పు. ఏం చేశా?
నేనేం చేస్తా చెప్పు. నాకేం ఒంట్లోనే లేదు ఫైర్, పక్కన ఉండేది వేరే దాని వల్ల, ఫైర్ వల్ల కాదు, నామినేషన్స్ లేదు, టాస్క్ వల్ల లేదు, ఫైర్ లేదు. నీకు వేరే వాళ్ళ ఫైర్ గురించి మాట్లాడుతూ యు ఆర్ జీరో. నిన్న తెలిసింది 5 నిమిషాలు ఇచ్చినప్పుడు. నువ్వేదో ఆడి పొడి చేసినట్టు. పొడిచ్చా? ఏం పొడవలే. పొడిచ్చా నేను? ఏం పొడవలే. ఆడియన్స్ అందరికి తెలుసు ఎవరు ఆడారు ఎవరు ఆడలేదు. అవును మరి, నీకన్నా ఎక్కువ వారాలు నేనే ఉన్నాను. దేనికున్నావు నీకు తెలుసు. నీకు తెలియదేమో, నాకు తెలుసు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది అందుకున్నావు. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇలా మాటలు మాట్లాడేటప్పుడు. క్యారెక్టర్ గురించి మాట్లాడు చెప్తున్నా. మాట్లాడే విషయాలు నువ్వే తక్కువ మాట్లాడుతున్నావు. ఎలా పోర్ట్రే చేస్తున్నావు. నువ్వే చెప్పావు. ఫస్ట్ నిఖిల్ కి ట్రై చేసి అవ్వలేదు, తర్వాత పృథ్వీ ట్రై చేసా అని. ఎవరు ప్లాన్ చేస్తున్నారు? ఏంటది ప్లానా? నీకేనా పిచ్చా? నువ్వు చెప్పావా లేదా? నువ్వు చెప్పావా లేదా? ఇది ప్లాన్ అన్నానా నేను? చెప్పావా లేదా? ఇది ప్లాన్ అన్నానా? నిఖిల్ కి ట్రై చేసా అవ్వలేదు, పృథ్వీకి ట్రై చేసా అన్నావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. చెప్పింది గుర్తు తెచ్చుకో. ఓడిపోయినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారని నేను ఇందాకే ఓడిపోయా. నేను ఓడిపోవడం గురించి కాదు, నీది కాదు. నిజంగా ఒక అమ్మాయి గురించి ఇష్టం వచ్చినట్టు పోర్ట్రే చేసి ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడే దిగాలి. అండర్స్టాండింగ్ దిగితే అవ్వదు. ఓకే, వీళ్ళదేంటో వీళ్ళు ఫైట్ చేస్తున్నట్టు కూడా లేదు. నువ్వు తిడితే నేను భరి. సారీ విష్ణు, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఓకే, మైండ్ యువర్ హెడ్, డేంజర్ అహెడ్. మైండ్ యువర్ హెడ్, డేంజర్ అహెడ్. బాయ్ బాయ్. బిగ్ బాస్ 4th పొజిషన్ లో విష్ణుప్రియ బిగ్ బాస్. చివరి దాకా ఉండు, అల్లనే ఉండు, బజర్ కొడతారు. ఇది నాదే ఆటో. మళ్ళీ అక్కడ కొంచెం ఆడుకుంటూ ఇది నాదే ఆటో అంటారే. చాలా ఆపరా. ఐ సీ రెడ్. ఓకే, దిగొచ్చా? ఆటోలో ప్రయాణం టాస్క్ లో లాస్ట్ విజేత పృథ్వీ బిగ్ బాస్. మధ్యాహ్నం 2 గంటలు. రోహిణి, నేను గేమ్ లో నిన్నేమన్నాను? నువ్వు నా గురించి ఎందుకు అలా మాట్లాడావు? ఒక క్లారిటీ అన్నారు. ఫస్ట్ ఫైర్ క్యారెక్టర్ ఎవరన్నారు? ఫస్ట్ నువ్వు అన్న. నేనేమన్నాను? నీ ప్రియారిటీ చెప్పిది. వాళ్ళిద్దరూ ఆడుకోరు, తన ప్రియారిటీ తనే, తన ప్రియారిటీ తనే, వాళ్ళు దిగిపోతా నార్మల్ గా షేక్ అండ్ ఇచ్చుకుంటా అన్నా. అలా ఎలా అంటావు? నువ్వే చెప్పావు కదరా నీ ప్రియారిటీ తనే అని. మళ్ళీ అక్కడ స్టార్ట్ చేసుకున్నారా? ఇప్పుడు దాకా నేను ఆడుతూనే వచ్చా. నేను ఏ గేమ్ ఆడలేదు ఫస్ట్ నుంచి. ఆడలేదు వచ్చిన దగ్గర నుంచి. నేను అలా అనలే. నీ గురించి జీరో అన్నావు. నువ్వు అన్నావు కాబట్టి నేను అనలేదు. నేను ఫస్ట్ ఎవరన్నారు క్యారెక్టర్ గురించి? నువ్వు ఇదంతా ప్లాన్ చేసావు కాబట్టి అని అన్నావు కాబట్టి అనాల్సి. ఒక నిమిషం అంటావా? జీరో అన్న తర్వాత నాకు వచ్చినాయి. ఓకేనా? నన్ను జీరో అన్నా నువ్వేం ఆడుతున్నావు? నువ్వు జీరో అన్నావంటే మరి నువ్వు దానికన్నా ముందు నన్ను ఇవన్నావు. నువ్వు నామినేషన్స్ లో లేవు, నువ్వేం లేవు. నువ్వు దేని వల్ల ఉన్నావు నీకు ఇక్కడ నీకు తెలుసు. నామినేషన్స్ లేవన్నా నేను అన్నానా? నామినేషన్స్ లో లేవని. నేను అసలు నీకేం గుర్తుండదు. ఫస్ట్ క్యారెక్టర్ దగ్గర నన్ను డిస్టర్బ్ చేశాను, అర్థమైందా? నువ్వు దేని వల్ల ఇక్కడ ఆగుతున్నావో కూడా నీకు తెలుసు అని నువ్వు అన్నావు. అందుకే నేను అన్నా. క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసావు విష్ణు. నేను ఒక ఆడే అమ్మాయిని మెంటల్లీ డిస్టర్బ్ చేయడానికి ఇన్ని. ఎవరు మెంటల్లీ డిస్టర్బ్ అయ్యారా? నీ పర్సనాలిటీ అనలేను, క్యారెక్టర్ తెలుస్తుంది ఇక్కడ అన్నావు. ఏం మాట్లాడుతున్నావో నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంత రియాక్ట్ అయినా కూడా నేను ఒక్కటి కూడా నీ మీద వదలలేదు. నేను ఏది క్రియేట్ చేయలేదు. నువ్వు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మాట్లాడాను. నువ్వు నోరు జారుతున్నావు. ఫైర్ లేదు, నువ్వు జీరో, పోయిన సీజన్ లో కనబడలేదు. నీ క్యారెక్టర్ తెలుస్తుంది. ఏంటది పర్సనాలిటీ? ఏంట మాటలు? చెప్తారు. నువ్వు అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకోరు. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఏం మాట్లాడినా ఆలోచించి చెప్పానే. లీవ్ ఇట్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వేంటో నాకు అర్థమైంది. కొంచెం ఓటమి కూడా భరించలేకపోయావు. అవును. మధ్యాహ్నం 2:15 వచ్చింది, స్కోర్ బోర్డ్ మారింది. లీడ్. ఓ అంతే.
క్రేజీ 20 లీడ్. Despite of all of that, Rohini well played. Bad. Prithvi. మధ్యాహ్నం 2:30 వెల్ ప్లేడ్, చాలా బాగా ఆడాడు. ఓకేనా, నీ గేమ్ నువ్వు ఆడు. ఓకేనా, ఎనీ సిచ్యువేషన్, నేనైనా తేజ అయినా పృథ్వీ అయినా ఎవరైనా కూడా నీ గేమ్ నువ్వు ఆడు. ఇక్కడ మాకు ఛాన్స్ వస్తే విల్ సపోర్ట్. ఓకే, ఆడోక. నువ్వు కూడా బాగా థ్యాంక్స్ రా. గేమ్లో గెలుస్తాం ఓడతాం అవన్నీ ఇది కాదు, కానీ ఇది పిల్ల అంటే వాలా డిఫెన్స్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అవ్వాలి. పాయింట్స్ కన్నా ఎక్కువ దెబ్బలే. మధ్యాహ్నం 2:45 నువ్వు అక్కడ నన్ను ఎందుకు అటాక్ చేయాలనిపించింది? నువ్వు దగ్గర ఉన్నావు కదా. ఇప్పుడు ఆల్రెడీ విష్ణుప్రియ మెగా చీఫ్ అయ్యింది కదా. ఇద్దరు మాట్లాడి నాకు అటాక్ చేస్తారేమో అనుకున్నా. ఎట్లా అనుకుంటావు? అక్కడ నేను ట్రై చేస్తుంటే డెఫినెట్లీ తేజ నాకు హెల్ప్ చేసేవాడు. అయినా నేను చేయలేదు, ఎందుకంటే నాకు తేజ రోహిణి అక్కడ నా ఫస్ట్ టార్గెట్. నాకు ఇక్కడ తేజ ఇక్కడ దగ్గర ఉన్నాడు. నాకు తేజ నన్ను పుష్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అక్కడ రోహిణి నా బ్యాక్ లో ఉంది. నేను రౌండ్ అప్ అయినా అక్కడ చెప్పాలంటే అయితే ఉండేరా నువ్వు చెప్పినట్టు రిస్క్ గిస్క్. నేను అక్కడి నుంచే నేను జంప్ చేసి వచ్చాను కాబట్టి నాకు తెలుసు అంత రిస్క్ అయితే ఏం లేదు. సాయంత్రం 4:30 పోటీదారులు మెగా చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ తెడ్డు మీద గ్లాస్. ఈ టాస్క్ గెలవడానికి మీరు చేయవలసిందల్లా తెడ్డు పైన నీటి గ్లాసెస్ పెట్టుకొని ప్లాంక్స్ మీదుగా నడుస్తూ ఫ్రేమ్ ద్వారా ఒకవైపు నుంచి మరొక వైపుకు తీసుకువెళ్ళి మీకు చెందిన కంటైనర్ని నీటితో నింపడం. టాస్క్ ముగిసే సమయానికి ఎవరి కంటైనర్లో అయితే ఎక్కువ నీరుంటుందో వారు ఎక్కువ పాయింట్స్తో మొదటి స్థానంలో నిలుస్తారు. ప్రేరణ, ఈ టాస్క్కి మీరే సంచాలకులు. ఓకే బిగ్ బాస్. ఆల్ ది బెస్ట్ గైస్. ఓకే ప్లేయర్స్, బేసిక్లీ ఎన్ని గ్లాసెస్ కావాలో అన్ని గ్లాస్, దానికి లిమిట్ లేదు. దాని మీద మీకు ఎన్ని గ్లాసెస్ కావాలో పెట్టేసుకోండి. ఆ రెడ్ లైన్ దాటాక గ్లాసెస్ వేయాలి. దట్స్ ద మెయిన్ గేమ్. సో కంటైనర్స్ ని కదపకండి. కంటైనర్ లో ఉన్న వాటర్ ఫిక్స్డ్. ఓకే, స్లో కూల్. ఓహో మై గాడ్. వాటర్ జారుతుంది తేజ. మెల్లిగా స్లోగా. ఓ మెల్లిగా. సూపర్ రోహిణి, వెరీ గుడ్. జాగ్రత్త. చేయనికి పెట్టు. చేయనికి పెట్టు. వెనక తేజ తీసుకెళ్తా. ఓకే డన్. ప్యాడల్ రావాలి, నీ చెయ్యి కాదు. మూవ్ అవ్వండి. పృథ్వీ లెఫ్ట్ రైట్ మూవ్ అవ్వు ప్లీజ్. వేస్ట్. వెయిట్ చూసుకో, తగ్గుతుంది. ఎక్కువ గ్యాస్ పెట్టుకున్నా కానీ జాగ్రత్త చూసుకోండి. మై గాడ్, సూపర్. రోహిణి తేజ ఇద్దరు జాగ్రత్త, తగిలించుకోండి. ఓకే. ఫోకస్ పృథ్వీ, ఫోకస్. రెడ్ లైన్. సూపర్ పృథ్వీ, అవి కాపాడుకో. అవేంటి రెడ్ కలర్ వాటర్? అది దాని లోపల ఉందేమో లిక్విడ్. సూపర్. నైస్ వన్ పృథ్వీ. స్పీడ్ ఇందాకలా కాదండి. స్పీడ్. ఒకసారి వచ్చి ప్లాంక్ ఎవరైనా తొడవని తడి స్పీడ్ పృథ్వీ, స్పీడ్. సంచాలక్ ఎక్కువ పెట్టుకోండి. ఆ ప్లాంక్ ని 2 క్లాత్ ఉంటే లాగరా. ఎక్కువ పెట్టుకో, 10 పెట్టుకో. విష్ణు దాటాలి. జరుగు. బయట పడేసుకో. వాళ్ళని ఓ ఫోకస్. గాయస్ బాగా ఆడుతున్నారు. వెరీ గుడ్.
స్లో గైస్. అబ్బా బెండ్ చేయకు ఎక్కువ. ఫోకస్ యష్మి ఫోకస్. తేజ కూల్. తేజ యు కెన్ డూ ఇట్ తేజ. యా తేజ జస్ట్ ఫోకస్ నానా. గైస్ ఎంత ఫాస్ట్ చేస్తున్నారని కాదు, ఎంత నింపుతారనేది. ఫాస్ట్ గా చేసిన తగిలితే పడిపోద్ది అందరు. ఆగు రోహిణి, సేఫ్ గెల్లు, లీడ్ లో ఉన్నావు, సేఫ్ గెల్లు, మెల్లి గెల్లు. ఆగు తేజ దాంట్లో గ్లాసెస్ పడినాయి, తీసే లోపల. స్లో గెల్లు రోహిణి. ఆ గ్లాసెస్ అక్కడ పెట్టకు పృథ్వీ, నీకే ఇబ్బంది. స్లోలీ స్లోలీ, కేర్ఫుల్ 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 కేర్ఫుల్. చూడు తెలీదు ఉందా లేదా, అది కూడా తెలీదు. చేయగలుగుతా రోహిణి. ఉందా లేదా? గ్లాసులు అయిపోయినాయా? ఇక్కడ గ్లాస్ తీసుకోవచ్చా? ఇక్కడ నుంచి ఎట్లా తీసుకుంటావు? కింద పడ్డా. ఆడ 2 ఉన్నాయి కదా, అవి మాత్రం తీసుకోబో, టేబుల్ పైన ఉన్నాయి. గ్లాస్ తీసుకోలేరు. ఒకటి కూడా లేదా? కింద పడేయచ్చా? అట్లా వచ్చి పడేయద్దు నువ్వు. బ్రో 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 ఎట్లా పడేస్తారు? అక్కడి నుంచి రావాలి కదా. తేజ తీసుకోలేరు అని చెప్పి. తీసుకోలేరు. వెనక నుంచి చెట్టండి బాబు. గ్లాస్ లేవు, సారీ. ఫస్ట్ పడ అక్కడ కూడా ఉన్నాయి కానీ అక్కడ వాటర్ లేదు. అక్కడ కనపడలేదమ్మా ఇంకో. లేదు తన నా కాంపిటీషన్ కాదు, మీరు నా కాంపిటీషన్. ఏం చేయాలన్నా? వాటర్ లేవు, ఏం చేస్తావు? విష్ణు విష్ణు రే చివరి వరకు వెళ్ళింది. వాటర్ లేదు అక్కడ. ఏమండి స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళం కదండి. గ్లాసులు లేవు, అప్పుడు దాకా ఆడదాం అనుకున్నామమ్మా. కొంచెం తీసుకెళ్ళండి. కాదమ్మా అది వెళ్ళిపోయినా మిమ్మల్ని దాటితే మీరు ఆల్రెడీ కిందే ఉన్నారు కదా. నా కింద ఎవరి కోసం ఆడారు? ఇప్పుడు నాది మీద ఆల్మోస్ట్ 3.5 నేను. సో అది నాకు ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసే వరకు తెలీదు. సో ఇప్పుడు మీరు వస్తే మీది నాకు మీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను చేసుంటే నేను టాప్కి వెళ్ళేవాడిని కదా. 7 గ్లాసులు కష్టపడి తీసుకెళ్తున్నా. ఒక్క నిమిషం. బిగ్ బాస్ ఫస్ట్ ప్లేస్ విత్ 50 పాయింట్స్ రోహిణి 6.5 ఉంది. సెకండ్ 40 పాయింట్స్ పృథ్వీ 5.75. థర్డ్ తేజ 3.5 30 పాయింట్స్. ఫోర్త్ విష్ణుప్రియ 20 పాయింట్స్. And Yashmi 5th place 10 points 2.5. ఇదంతా 3.5 ఆ? 3.5. I was not doing yours. నన్ను విన్నావా? I understand, just కొంచెం ఒక 30 seconds leave me alone. 30 seconds because my left hand is not at all working. నేను అంత కష్టపడి వచ్చి you should have left me Vishnu. అంత కష్టపడి నా హ్యాండ్ ఫుల్ షివర్ అవుతుంది. సరే ఇప్పుడు ఆవిడ తోసిన ఆవిడ ఇస్తున్నానంటే ఆవిడ ఆల్రెడీ లిస్ట్ లోనే ఉంది, వదిలేయచ్చు కదా. ఇలా గల్లీస్ ఆట ఆడాలంటే స్టార్టింగ్ నుంచే ఆడొచ్చు. నువ్వు అక్కడ కూడా నువ్వేమన్నావు, నా మనసు ఒప్పుకోవట్లేదన్న అంత నీకు క్లాస్ అయిపోయింది కాబట్టి. లేకపోతే తేజ కూడా సరే ఓకే రా. తేజ నీకు ఇప్పుడు చెప్తున్నా, నాకు అంత దగ్గరికి వెళ్ళి చూసే వరకు అది 3.4 ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళం. పాయింట్స్ కాదు, మనం స్టిక్ అయితే ఒకే దాని మీద కాదమ్మా. ఇప్పుడు వాటర్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళి పోస్తే నాకు అక్కడ నేను 3 రావచ్చు, 4 రావచ్చు. ఆ 3 రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. అదే అంటున్నా, ఆట ఆడటం ముఖ్యం, ఎలా ఆడుతున్నాం అనేది కూడా ముఖ్యమే. బిగ్ బాస్ రాశారు కదా, ఆయన అంటాడండి బాబు మనకు ఆడే దానిలో ఉండాలి. అది నాకు అలానే చేయాలనిపించింది. ఎవరి వల్ల ఫస్ట్ స్టార్ట్ చేయాలి అది. అప్పుడు మరి నాకు వాటర్ కష్టపడి అక్కడ దాకా వెళ్ళేది ఎందుకు? అయిపోతే చేద్దామని అనిపించింది. పృథ్వీ పడేస్తున్నా అప్రిషియేట్ సీరియస్లీ. కాదమ్మా గేమ్ అవినాష్ ఫస్ట్ నేను గేమే రాంగ్ ఆడాను కదా. ఆ థ్రెడ్ లోపల పెట్టి నేను ఇక్కడ ఒకటి అనుకున్నాను, అక్కడికి వెళ్ళి నా బ్రెయిన్ అది పని చెయ్యలేదు. మాకు ఎఫెక్ట్ అవ్వకూడదు. కానీ తేజ బలేదు వచ్చారు తీసుకెళ్ళుంటే మాత్రం గేమ్ can't blame people for what happened. సాయంత్రం 5:45. 7 out of 7 వచ్చుంటే క్రేజీ ఉండదు. నేను అదే పడికుండా అట్లీస్ట్ వెళ్ళొచ్చి నా ఇది నేను చేసేవాడిని. ఒక్క చిన్న విషయం అమ్మాయి ఆలోచించుంటే బాగుండేది అనేది నా బాధ. నాకు ఇక్కడ అనిపిస్తుంది. ప్లీజ్ గివ్ మీ వన్. Don't talk to my
ఫ్రెండ్స్ నా పప్పతో మాట్లాడాలనిపిస్తుంది ప్లీజ్. సాయంత్రం 6:30 పాయింట్స్ టేబుల్ పాయింట్స్. గేమ్స్ ఆడే కొద్దీ మనుషుల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యి దూరాలు పెరుగుతున్నాయి అనిపిస్తుంది బిగ్ బాస్. గేమ్ని గేమ్ లాగా ఎవరు తీసుకోవట్లేదు, అది పర్సనల్గా ప్లాన్ చేసినట్టు తీసుకుంటున్నారు. చలే నీ గట్టి ఫైట్ చేసావు లాస్ట్లో. ఇంకా గెలవటం ముఖ్యమే, కానీ ఎలా ఆడి గెలిచావు అనేది కూడా ముఖ్యమే. ఆవిడ పడేయటం వల్ల ఆవిడకు ఉపయోగం ఏమి లేదా ఆడ. నిజంగా ఆయన సహాయం చేసిన దానికి పడేసినట్టుంది. రాత్రి 7:45 ఈ ఆఖరి మెగా చీఫ్ రేస్లో ఆట ముందుకు సాగుతున్న ఈ సమయంలో యష్మి మరియు విష్ణుప్రియ తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా మీరిద్దరూ మెగా చీఫ్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. పృథ్వీ, రోహిణి మరియు తేజ ముగ్గురు పోటీదారుల్లోంచి ఒకరు ఆఖరి మెగా చీఫ్గా నిలవడానికి బిగ్ బాస్ ఇస్తున్న ఆఖరి ఛాలెంజ్ కుండతో భద్రంలో గెలవడానికి పోటీదారుల కృషితో పాటు మిగిలిన ఇంటి సభ్యుల మద్దతు కూడా అవసరం. ఈ ఛాలెంజ్లో పోటీదారులు తలొక సీసా మీద ఒకవైపు నిలబడి మరొక వైపున్న కుండని బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. ప్రతిసారి బజర్ మోగినప్పుడల్లా ఇద్దరు సభ్యులు వచ్చి తాము మెగా చీఫ్గా చూడకూడదు అనుకున్న పోటీదారుని కుండలో ఇసుకను వేయాల్సుంటుంది. ఎవరికి చెందిన కుండైతే కింద పడకుండా చివరి వరకు సీసా మీద ఉంటుందో వారు ఈ ఛాలెంజ్ గెలిచి ఈ సీజన్ యొక్క ఆఖరి మెగా చీఫ్గా నిలుస్తారు. యష్మి, ఈ ఛాలెంజ్కి మీరే సంచాలకులు. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. రూల్స్: ప్రతిసారి బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు ఇద్దరు సభ్యులని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు సభ్యులు తాము మెగా చీఫ్గా చూడకూడదు అనుకున్న సభ్యులలో నుంచి ఒక సభ్యుని కుండలో 2 ఫుల్ స్కూప్స్ ఇసుకని వేయాల్సి ఉంటుంది. సంచాలకులు కూడా కుండలో ఇసుకని వేయవచ్చు. రాత్రి 8:15 గౌతమ్ అండ్ నిఖిల్ డిస్కషన్ లేదా వేసేయడమేనా? ఫుల్గా ఇప్పుడు ఇద్దరు వేరే వేరే వాళ్ళకి డిస్కస్ చేసుకొని వేస్తారా? అదే మీ ఇష్టం. డిస్కషన్ చేసేయండి. లాగేస్తుంది. జాగ్రత్త వేసేటప్పుడు పట్టుకోయా కొంచెం జాగ్రత్తగా. 2 స్కూప్స్ కదా? 2 జాగ్రత్త వేసేటప్పుడు. లెగ్లో హల్కా వెయిట్ ఉండదు, పవర్ కాబట్టి ఎక్కువ వేస్తూ ఉంటే పడిపోతుంది. అది 1 లెగ్గే కదా, ఇట్లా అయిపోతుంది, హెవీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు కిందకి గుడ్. ముగ్గురు బాడుతున్నారు. తేజ, ఫోకస్. కామ్ డౌన్, కామ్ డౌన్. ఓకే తేజ, యూ కెన్ డు ఇట్. తేజ, యూ కెన్ డు ఇట్. సూపర్ ఆడుతున్నావు తేజ. సూపర్ రాదే. సూపర్ తేజ, సూపర్. ప్రేరణ, నబీల్. రే పోసేటప్పుడు కొంచెం పట్టుకొని పోయిండ్రు ఒకసారి. తేజ, ఫోకస్. కమాన్ రోహిణి. రోహిణి, ఫోకస్. నిదానంగా రోహిణి చూసుకో. తేజ నీది చూసుకొని ఫోకస్. రోహిణి చూసుకో. అంతే, బ్యాలెన్స్ చేసుకో.
ఒక నిమిషం మెన్షన్ చేశారా ఒకరికి ఓకే చెప్పలేదు ఉంది ఒక పర్సన్ ఉంది రూల్స్ బుక్ లో ఉంది రూల్స్ బుక్ లో ఉంది చూడు ఒకసారి పీపుల్ కి వేయొచ్చు అన్నారు వాళ్ళు ఇష్టం అన్నారు బిగ్ బాస్ చెప్పారు. ప్రతిసారి బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు ఇద్దరు సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ఇద్దరు సభ్యులు తాము మెగా చీఫ్ గా చూడకూడదు అనుకున్న సభ్యుల నుంచి ఒక సభ్యుని కుండలలో 2 ఫుల్ స్కూప్స్ ఇసుకని వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటి మరి ఇది? నేను ఈ బజార్ వరకు అయితే ఏం డిసిషన్ తీసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దిస్ ఇస్ రాంగ్ వెరీ రాంగ్. ఐమని నువ్వు అసలు ఆమె తెలియకుండా చేసింది పోదు ఆయన వెయిట్ ఎందుకు నిమిషం నబీల్ అది క్లియర్ గా ఉంది ఆ పాయింట్ నేను ఆగమన్నా సో అది ఆయనకు అన్యాయం జరిగినట్టు కదా. ఇప్పుడు అది హోల్డ్ చేసి అట్లీస్ట్ ఒక్క స్కూప్ తేజ మీదైనా యాడ్ చేయి. అట్లీస్ట్ తను చాయిస్ ఉంది. మీరు ఒకసారి తెలియకుండా ఎందుకు నీ చాయిస్ ఆగు. నీ చాయిస్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఫోర్స్ చేస్తే నేను తేజ అంటా కానీ వాట్ విల్ యూ డూ? అది అయిపోతుంది. చెప్పింది కదా తేజ అని. తప్పు జరిగింది కాబట్టి ఇంకో ఇద్దరు అవినాష్ విష్ణు సంచలక్ దానికి ఇంకా రిజల్ట్ రాలే. దీంట్లో లాస్ట్ రౌండ్ లో జరిగింది కదా దీంట్లో బ్యాలెన్స్ చెయ్యాలి అనిపిస్తే మీరు చేయొచ్చు. అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది అది మైనస్ చేయి. ఒక్క నిమిషం గైస్ ఎవరికేస్తున్నావు? తేజ. నువ్వు ఎవరికేస్తున్నావు? ఒకటి మైనస్ చేయి. ఒకటి ఆల్రెడీ ఉంది కదా దాంట్లో. అదే చెప్తున్నాను మైనస్ చేయి లేకపోతే ఇద్దరికి వేయండి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇద్దరికి వేయండి బ్యాలెన్స్ అవుతుంది. మీరు మధ్యలో మాట్లాడితే అక్కడ ఆయన ఎక్స్ట్రా ఒక స్కూప్ తీసుకున్నట్టు కదా. ఇప్పుడు ఈయన ఇంకో స్కూప్ వేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ పృథ్వీకి ఒక స్కూప్ ఇంతకు ముందు యాడెడ్ ఉంది కదా. తేజ దాంట్లో ఒకటి యాడ్ చేసి అది మైనస్ చేసి అయిపోతుంది. లేదంటే ఈ డేసిన తర్వాత స్కూప్ పెట్టి ఇప్పుడు ఎవరి డిసిషన్ వాళ్ళది. వేరే వాళ్ళు వేసిన తర్వాత వేరే వాళ్ళు మీరు చెప్తారబ్బా మీరు. చెప్తా ఒకటి చెప్తా చూడు. ఇంతకు ముందు ప్రేరణ ఇంతకు ముందు ప్రేరణ ఒకటి యాడ్ వదిలే. నేను ఒక డిసిషన్ మీద స్టిక్ ఆన్ అయినా నేను అదే చెప్పు డిసిషన్ చెప్పు. ఏం లేదు తను కన్ఫ్యూజన్ లో వేసేసింది. నేను ఆగమన్నా ఆగకుండా వేసేసింది. ఆ రౌండ్ నేను ఇద్దరు బ్యాలెన్స్ అయ్యారు కాబట్టి నేను బ్యాలెన్స్ అయ్యారు కదా. ప్రెషర్ వాళ్ళు తీసుకోవడం న్యాయమా లేదా? నెక్స్ట్ రౌండ్ లో పృథ్వీకి ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు ఒకటే స్కూప్ వేయాలి. అది ఇంతకు ముందు అవినాష్ చేసేటప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. నీకేం చేయాలనిపిస్తుంది? ఒకటి ఎక్స్ట్రా ఉంది నీకు తీయాలనిపిస్తుందా? నా డిసిషన్ కోసం నేను చేయలేను. నా డిసిషన్ సంచలన చేతిలో తను చేయాలి. మళ్ళీ మనం చేయలేం. తేజ వాట్ ఇస్ యువర్ థింగ్? నో కామెంట్స్. యువర్ డిసిషన్ రెస్పెక్ట్. తేజకి ఒకటి రావడానికి ఇంత టైం ఎందుకు? ఇప్పుడు వచ్చేది ఇంత టైం. అది ఎక్కువ టైమే. అది అక్కడ బ్యాలెన్స్ చేయాలి. వెయిట్ ఉంటది అందరికి ఎక్కువనే. అట్లా ఎవరికి జరగద్దు. ప్లీజ్ కామ్ డౌన్ నబీల్. నువ్వు ఎంత మాట్లాడతావో నేను అంత ఒప్పుకోను. అంతే. నేను బరబ్బర్ మాట్లాడుతున్నాను. బికాజ్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. నేను అందరిది తీసుకో. ప్లీజ్ వెయిట్. నేను అదే నాకు టైం దొరకట్లేదు. వాడు ఫోకస్ పోతుంది. ఏం చెప్తుంది తెలుసా? నెక్స్ట్ రౌండ్ నువ్వు నన్ను పిలిస్తే నాట్ సేయింగ్ ఎనీథింగ్. నువ్వు నన్ను పిలిస్తే మళ్ళీ నేను ఒక్కొక్కటి వేస్తే ఫస్ట్ రౌండ్ లో ఒకరికి 2 స్కూప్స్ వేసినట్టు అవుతుంది. సెకండ్ రౌండ్ లో ఒకరికి 2 స్కూప్స్ వేసినట్టు అవుతుంది. దట్స్ ఆల్. మీరిద్దరికి వేయొచ్చు అనే మాట జరుగుతుందని ఆపడానికి రూల్ తెలుసు కాబట్టి నేను ఆపడానికి ట్రై చేసిన. ఇద్దరికి పడ్డది అన్నట్టు. ఇద్దరికి పడ్డ అది వేసిన తర్వాత ఇప్పుడు దాకా బ్యాలెన్స్ చేశాడు కదా. ఇంకోరు ఒక్క నిమిషం తను ఎవరికి వేస్తా నేను చూస్తా. ఇద్దరికి ఒక్కొక్కటి మా రోహిణికి హెల్ప్ అయిపోద్ది కదా. యష్మి రోహిణికి పడట్లేదు ఇప్పుడు. ఒక్క నిమిషం కామ్ డౌన్. మీరు ఫోకస్ క్వశ్చన్ అంతే. నాకు ఇద్దరే పడుతుంది మళ్ళీ. అందుకే నేను తనకి వెళ్ళి వేయమన్నా. ఫోకస్ ప్లీజ్. ఇప్పుడు దాకా బ్యాలెన్స్ చేసింది సేమ్ బ్యాలెన్సే కంటిన్యూ అవుతుంది. స్కూప్ ఒకటి తీయాలి. ఎలా లెక్క ప్రకారం చూసి ఎలా లెక్క ప్రకారం చూసినా స్కూప్ దిగాలి. పో నేను లెక్క చెప్తా నీకు. పో నువ్వు ఎవరికి వేయాలి? అరే అయిపోయి నువ్వు చేయాలి ఇప్పుడు. తన ఇష్టం. సంచాలకి ఇష్టం.
ఎట్లా లెక్క ప్రకారం చూసినా పృథ్వీతో దిగాలి. కొంచెం స్లోగా పోయి ఒకటే ఫోకస్. గట్టిగా పెట్టు, కాలు గట్టిగా పెట్టు. పృథ్వీది ఒక స్కూప్ దిగాల్సిందే. ఎందుకు ఇప్పుడు ఈక్వల్ అయింది? ఇప్పుడు దాకా దించింది. ఒకటి ఇప్పుడు ఐమ ప్రకారంగా ప్రేరణ 2 తేజకి ఇచ్చింది, 2 పృథ్వీకి ఇచ్చింది అన్నట్టు. రోహిణి బాగా ఆడుతున్నావు, పృథ్వీ సూపర్. కాలు పనిచేయట్లే, లెఫ్ట్ బాగా ఆడుతున్నారు. నిఖిల్ మెల్లగా ఒకళ్ళ తర్వాత వాళ్ళు జాగ్రత్తగా పోయింది. ఇంకా పట్టుకొని నించున్నా నేను. అవునా, సస్పెన్స్ ఇస్తున్నావా? ఓకే ఓకే, జస్ట్ బ్యాలెన్స్ సెట్ అంతే, ఇంకేం లేదు. అరే బ్యాలెన్స్ చేయాలని ఏం లేదురా, నీకెవరు అవ్వకూడదు. నా ఇష్టం, నేను చెప్తున్నా. స్లోగా ఇస్తున్నా రోహిణి, బ్యాలెన్స్ చేసుకో అంతే. జస్ట్ బ్యాలెన్స్, ఫోకస్ అంతే. ఎవరు మెగా కరెక్ట్ అన్నది పాయింట్, బ్యాలెన్స్ చేద్దాం అన్నది కదా. నా ఇష్టం. తేజ 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 వద్దు, ఆడుతున్నా వదలతలా, వదిలేదేలే. గౌతమ్ గౌతమ్ నిఖిల్ ఎవడు ఆ స్కోప్తోనే పోయి ఆగు, ఆ పొక్కవాడు ఉన్నది దానికి నిఖిల్ పొక్కలకి వెళ్ళి బయటికి పోతా. రోహిణి అండ్ పృథ్వీ మీరు కూడా చాలా బాగా ఆడుతున్నారు, సూపర్. ఈజీ ఈజీ పృథ్వీ. ఓ మై గాడ్. తేజ అందరికి కష్టం, బాగా ఆడుతున్నారు. నేను పృథ్వీ బ్రో వస్తున్నా. అది ఒక్కటే సరిగా ఉంది, నేను వేస్తున్నా. ప్లీజ్ కంట్రోల్ బ్రో, గ్రేట్ ప్లేస్. 2 పోసేసిండి ఇక్కడ, ఇంకా పడలే. మీరు కూడా అండి, రోహిణి కాసేపు ఆ లెగ్ ఇది పెట్టుకొని నిలబడతామంటే మామూలు విషయం లేదు. కొంచెం 2 నిమిషాలు ఆపుకో పృథ్వీ. అవినాష్ నిఖిల్ ట్రైనర్ అవ్వలేదుగా, అది నేను ఎవరినైనా పిలవచ్చు. 3 రౌండ్స్ అయిపోయి కూడా అలా పిలుస్తారా? ఆమె ఇష్టం. త్వరగా అవినాష్ చూసుకో. స్టే మేడం, స్టే, గట్టిగా స్టే. స్పీడ్. హ్యాండ్ పెట్టుకో గట్టి. పృథ్వీ 2 minutes పృథ్వీ, ఫోకస్ పృథ్వీ. సూపర్ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్, ఎస్పెషల్లీ రోహిణి. ఐ రియలీ లవ్ యూ ఫర్ దిస్ రోహిణి. సూపర్ పృథ్వీ. మేడం మీరు ఫోకస్. పృథ్వీ బ్యాలెన్స్, ఫోకస్. కాసేపు అమ్మ ప్లీజ్. తను ఇట్స్ ఓకే, యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ నేను పొగుడుతా ఇద్దరు, అది నేను అవన్నీ లేదు. పృథ్వీ అమ్మ విల్ బి సో ప్రౌడ్. బాగా ఆడుతున్నావు. ఈ వైపు లాక్కోండి. పృథ్వీ ఫోకస్. ఫోకస్. నీ వైపు మెల్లగా చూసుకో. అంతే కాసేపు అంతే. పృథ్వీ నీ దాని మీద ఫోకస్ పెట్టు, ఏం కాదు. పుష్ ఇట్ పుష్ ఇట్. స్టే 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 పృథ్వీ. నించోబెట్టు, కొంచెం నొక్కు. వద్దు, ఏం కాదు ఏం కాదు, ఎన్నెన్నో చూసావు. మాగు, ఏం కాదు, ఆపు, గెలుస్తావు. ఇది మందే. ఆప్, స్మూత్, లైట్ వెయిట్ వేవే. అమ్మ అడిగింది. ఇట్స్ ఓకే. గ్రేట్ ట్రై బ్రో. నొప్పి నొప్పి ఇక్కడ ఇట్స్ ఓకే, వండర్ఫుల్.
We are extremely proud of you. Extraordinary game. Thank you. Extraordinary game. హ్యాపీగా ఉంది. హ్యాపీ చేయండి. హ్యాపీగా ఉన్నా. Mega Chief hero. You are a hero, Rohit. You are a hero, Rohit. Not just an entertainer, you are a fighter. ఏం కాదు మస్తు ట్రై చేసినావు, చాలా ఆడినావు, సూపర్. కంగ్రాచులేషన్స్. Well played. Oh my God. Rohini. Sorry. First of all, hats off, guys. రాత్రి 9:45. brother. It's okay. It's okay. వైల్డ్ కార్డ్ గా వచ్చి నా బెస్ట్ నేను ఇవ్వాలంటే సరే ఇచ్చండి రా. థ్యాంక్ యూ. ఎవరైతే నన్ను సేవ్ అవుతారో వాళ్ళతో గెలిచండి రా. నేను ఓడిపోయినందుకు అసలు బాగలేదండి, మీరు గెలిచినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సీరియస్లీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. క్రేజీ అన్ని చేస్తామే, అన్ని ఆడతాం. ఐఎమ్ నాట్ ఎ జీరో. నాకు ఫైర్ ఉంది, అన్నీ ఉన్నాయి. నీకు మధ్యనే చెప్పాను కదా మగడు రా వచ్చి. రోహిణి హీరో. Yes, I'm a hero. Thank you. నేను మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో నేను అన్నా కానీ ఐ డోంట్ రియల్లీ మీన్ ఇట్. మీరు అండం వల్ల నేను ఇంత గట్టిగా ఆడా. నేను ఆటలో జీరో అన్న వాళ్ళతో గెలవడం బాగుంది. అండ్ నేను పృథ్వీ అవ్వలేడం చాలా బాధగా ఫీల్ అవుతుంది, బికాస్ చాలా కష్టపడ్డాడు. అనేదాన్నే కాదు. అదే మగ పృథ్వీ మగ నాప్కిన్స్ తీసుకో, తుడుచుకో. సూపర్. అది వచ్చే టాస్కులు గెలిచినావు ఇలా సార్. పోనీ ఏం కాదు, ఒక్క టాస్క్తో ఏమవుతుంది, ఏం కాదు, గట్టిగా ఉండు. మెగా చీఫ్ కాకపోతే ట్రై టు బీ ద విన్నర్ ఆఫ్ దిస్ షో. గివ్ యువర్ బెస్ట్. ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా. లాస్ట్ మెగా చీఫ్ అయితే అందరూ ఏడుస్తారు. రాత్రి 10:15. రైట్లోకి పెట్టినా పెట్టలేదు నాకు. పృథ్వీ, వెల్ ప్లేడ్. రోహిణి, బిగ్ బాస్ ఈ సీజన్లో ఆఖరి మెగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీరు వెళ్ళి మెగా చీఫ్ గద్దె మీద కూర్చోండి. రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వణుకుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. అవినాష్, బిగ్ బాస్ మెగా చీఫ్ బ్యాండ్ని రోహిణికి ధరింపజేయండి. ఓకే బిగ్ బాస్. క్లాప్స్. చేసేటప్పుడు క్లాప్. నో క్లాప్ నీకు. Oh my God! I'm a mega chief. Thank you. Super. Thank you so much. Congratulations. Thank you. Thank you. Thank you. శివంగివే తలవంచే మగ జాతి నీ త్యాగమే గుర్తించ
ఎస్. సో బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత కాన్ఫిడెన్స్ అండ్ ఇంత స్ట్రెంగ్త్ ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రాత్రి 10:30 ట్రూ ఇన్స్పిరేషన్. నిజంగా లేడీ ఫైటర్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ నువ్వు గెలిచినందుకు, లాస్ట్ మెగా చీఫ్ అవ్వనందుకు. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కంటెండర్ అవ్వడానికి కూడా యూ హెల్ప్ మీ బై ఓటింగ్. సో హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ. రాత్రి 10:45 ఐ మీన్ ఇంకో ఛాన్స్ ఇవ్వలేదా అన్న? అందరికి 3 ఛాన్సెస్ ఇచ్చి తనకి అది ఇవ్వలేదు. నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒక అక్కడ నేను అవినాషే ఉన్నాం. నన్ను అవినాష్ని పిలుస్తే డెఫినెట్ గా వేస్తారని. సో నన్ను అస్సలు పిలవలేదు. నేను అందుకే అడిగాను కదా. ఫస్ట్ టైం తక్కువ పోసింది ఏమో యష్మి నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. బట్ స్టిల్ సరే అర్థం కాలేదు నాకు. ఇది ఏంటంటే పాపం ఆయన ఫస్ట్ నుంచి బెండే ఉన్నాడు. ఈ బ్యాక్ పాపం చాలా టఫ్ ఇచ్చిండు. చాలా ట్రై చేసి లాస్ట్ వరకు బాగా ఆడాడు. లాస్ట్ వరకు చాలా ఇగో ఒత్తుకుంటా చాలా బాగా. మనోడి కోసం బాధే కానీ సో ప్రౌడ్ ఆఫ్ ద వే రోహిణి ప్లేడ్. నబీల్ అఫ్రిది బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983704 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983707 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983708 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983709 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. యష్మి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 7997983714 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటాయి.